పార్లమెంట్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది. 13 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 4 స్థానాల అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అవుతోంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. భారీ ఎత్తున సభలు సమావేశాలకు ప్రణాళికలు రూపొందించింది. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపి మెజారిటీ సీట్లు గెలవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా సొంత పార్టీ నేతలను కాదని మరీ ఆర్థికంగా బలంగా ఉన్న వారిని సెలెక్ట్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన నేతలను సైతం అక్కున చేర్చుకుంటోంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ బీజేపీ నేతలను చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. చేర్చుకోవడమే కాదు, కొంతమందికి పార్లమెంట్ సీట్లు సైతం ఇస్తున్నారు. అందులో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఉన్నాయి. మిగిలిపోయిన 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. అందులో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రఘురాం రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంపై ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, కడియం కావ్య, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అజరుద్దీన్, ఫరీనా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, మరికొద్ది సేపట్లోనే అనౌన్స్మెంట్ కానుంది. ముఖ్యంగా ఏదైతే ఈ 4 పార్లమెంటు స్థానాలకు వారు ఎవరి ప్రయత్నాలు వారే చెప్తున్నారు. ఒకవైపు ఖమ్మంకు సంబంధించి ఖమ్మము పార్లమెంటు సభ్యునికి ఒకవైపు రఘురాం రెడ్డితో పాటుగా మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి ముగ్గురు కూడా ఖమ్మం బరిలో ఉన్నారు. మరొకవైపు వరంగల్ కు సంబంధించి వరంగల్లో రీసెంట్ గా నిన్ననే జరిగినటువంటి కడియం కావ్య, శ్రీహరి, దాంతో పాటుగా బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి పసునూరు దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరొకవైపు దొమ్మాటి సాంబయ్య కూడా మొదటి నుంచి టీడీపీ నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితో తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. తాను కూడా ఆ లిస్ట్ లో వరంగల్ సంబంధించినటువంటి లిస్ట్ లో ఉన్నారు. మరొకవైపు హైదరాబాద్ కు సంబంధించి ఒకవైపు అజారుద్దీన్ తో పాటు ఫరీనా కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకవైపు కరీంనగర్ కు సంబంధించి కనుక మనం చూసుకుంటే కరీంనగర్ కు వచ్చేసరికి ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో కూడా సామాజిక సమీకరణల దృష్ట్యా బీసీలకు కొంత సీట్లు తగ్గాయి కాబట్టి కరీంనగర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా కోరుతున్నారు. దాంతో ఇక ఆ స్థానాన్ని ఒకవైపు ఏదైతే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా బీసీ బరిలో తనకు కేటాయించాలని చెప్పేసి మొదటి నుంచి గుణగిస్తానని కోరారు. అయితే ఇప్పటికే అభ్యర్థి ప్రకటన జరిగింది కాబట్టి ఇక కరీంనగర్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తాను కోరుతున్నారు. మరొకవైపు అరిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఇప్పటికే టీపీసీసీ అధిష్టానం కూడా హుస్నాబాద్ స్థానాన్ని పొన్నం ప్రభాకర్ కేటాయించాం కాబట్టి మీకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా హామీచ్చారు. అదే హామీని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ప్రవీణ్ రెడ్డి మరొక వైపు అయితే కోరుతున్నారు. ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది కాబట్టి సాయంత్రంలోగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.